హలో అండి, అందరికి నమస్తే. ఇక్కడ మా అసిస్టెంట్లు సర్వే చేస్తున్నారు. నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి అనే గ్రామం దాటిన తర్వాత ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ వెనక భాగంలో ఉన్న 1.5 ఎకర్ సైట్లో సర్వే చేస్తున్నారు. ప్రొఫైలింగ్ సర్వే చేస్తున్నారు మనోళ్ళు. అయితే ఇక్కడ భూమి లోపలికి కరెంట్ ఎలక్ట్రోడ్స్ని పంపించి ఆర్టిఫిషియల్గా భూమి లోపలికి కరెంట్ పంపిస్తాం. కరెంట్ పంపించడం వలన భూమి లోపల అంతర్భాగంలో ఉన్న రాతి మట్టి పొరల మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీ, డెన్సిటీ, కండక్టివిటీ, రెసిస్టివిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం ఈ విధమైన ఏవైతే ఒక భూమి లోపల దొరికే రాళ్ళు, మట్టి వాటికి ఉన్న భూభౌతిక లక్షణాలు, ఈ పారామీటర్స్ అన్నీ పరిగణలోకి తీసుకొని ఏ ఏరియాలో వాటర్ సోర్స్ వస్తుంది, ఎక్కడ ఎక్కువగా వస్తుంది, ఎక్కడ తక్కువ వస్తుంది, అంటే సబ్సర్ఫేస్ స్ట్రాటా అనేది ఏ విధంగా ఉంది అనే విషయాలు ఈ జియోఫిజికల్ మెథడ్ ద్వారా భూమి లోపలికి కరెంటు, ఫ్రీక్వెన్సీ, అది అక్కడున్న డాటాని తీసుకొని ఏ విధంగా ఉన్నాయి ఫ్రాక్చర్స్, జాయింట్స్, అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ ఎంత లోతులో ఉంది, ఏ డెప్త్లో ఉంది, వాటర్ సోర్స్ కలిగి ఉందా లేదా, మరి లేయర్ బై లేయర్ ఉందా, లేకుంటే ఫ్రాక్చర్ బై ఫ్రాక్చర్ ఉందా, నల్లరాయి ఎంత లోతులో వస్తుంది ఏంటి అనే విషయాలు ప్రొఫైల్ అనేవి వస్తాయి. దాని ప్రకారం మనం సర్వే చేయొచ్చు. ఎందుకంటే డౌజింగ్ మెథడ్స్ అనేది అంటే మామూలుగా జనరల్గా వాడుక సహజ పద్ధతులు చేసేటి ఎట్లుంటాయి అంటే వాళ్ళు నచ్చిందే వేదం. భూమి లోపల అక్వర్ జోన్ మంచిగా ఉందనుకోండి, వాటర్ వస్తాయి. అది అక్కడ ఉందో, ఎక్కడ మంచిగా ఉందో, ఎక్కడ చెడు ఉందో చెప్పడం కష్టం. సైంటిఫిక్ పద్ధతుల ద్వారా అయితే మనకి ఎక్కడ ఎంత లోతులో ఏముందనేది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే భూమి లోపల ఉన్న కనిపించని భూగర్భ జలాన్ని కనిపెట్టడం అనేది చాలా ఛాలెంజింగ్తో కూడిన టాస్క్. ఇది అంత ఈజీ కాదు. అక్కడున్న హైడ్రోజియలాజికల్ కండిషన్స్ బట్టి, అక్కడున్న టోపోగ్రఫీ, లిథాలజీని బట్టి, అక్కడున్న గ్రౌండ్ వాటర్ నిల్వలను బట్టి సోర్స్ ఉంటుంది. కానీ కట్టెపుల్లలు, మట్టి, రాళ్ళు, రప్పలతోనే తిరిగినంత మాత్రాన వాటర్ వస్తుందని కూడా మాత్రం భ్రమ మాత్రమే. దానివల్ల ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ అని లేవు. ఎవరైనా డిఫరెంట్ చూస్తున్నారు, పడ్డోనికి పడుతున్నాయి, పిల్లలకు ఫెయిల్ అవుతున్నాయి. అంటే అక్కడున్న హైడ్రోజియలాజిక్ కండిషన్స్, అక్కడున్న గ్రౌండ్ వాటర్ రీసోర్స్ని బట్టి సేఫ్ జోన్లో ఉందా, క్రిటికల్ జోన్లో ఉందా, ఎక్స్‌ప్లాయిటెడ్ ఏరియాలో ఉందా, అంటే డిశ్చార్జింగ్ అనేది ఎక్కువగా ఉందా, లేకుంటే రీఛార్జింగ్ ఎక్కువగా ఉందా, అక్కడ ఉన్న వాటర్ టేబుల్ ఏంటి, ఎట్లా ఫ్లక్చుయేషన్ జరుగుతున్నాయి, రైన్‌ఫాల్ ఏంటి అని బేస్ చేసుకొని అక్కడ ఉన్న అక్విఫర్ జోన్ అనేది భూమి లోపల ఉంటుంది. ఇది భూభౌతిక పద్ధతుల ద్వారా భూమి లోపలికి కరెంటును పంపించి భూమి లోపల ఉన్న పదార్థాలు ఏదైతే మట్టి, రాళ్ళు ఉంటాయో వాటి మధ్య పగులు ఉన్నాయా లేవా అనేది రెసిస్టివిటీ అనుకుంటే, ఎక్కువ బండ్ ఉందనుకోండి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, లూజ్ శాండ్ ఉందనుకోండి తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు